వెల్కమ్ ఫ్రెండ్స్. ఆనంద్స్ అకాడమీ తరఫున ఏపీ హిస్టరీ కోసం మనం క్లాసు చెప్పుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం విజయనగర సామ్రాజ్యం గురించి అటు గ్రూప్ 1 కోణంలోనూ గ్రూప్ 2 కోణంలోనూ అర్థవంతంగా క్లాసులు చెప్పుకుంటూ వస్తున్నాం. గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కాస్త కన్సెప్చువల్గా చదివితే కనుక ఖచ్చితంగా గ్రూప్ 1 కూడా రాయగలడు అనే భరోసానిస్తూ మనం క్లాసులను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఆ పరంపరలో భాగంగా ఈరోజు నేను చెప్పినటువంటి క్లాస్ నుంచి ఒక ఆసక్తికరమైన అంశాలను మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. మనం విజయనగర రాజుల్లో సంగమ వంశం గురించి నేర్చుకునేటప్పుడు మొదటి దేవరాయల గురించి చదువుతాం. మొదటి దేవరాయలు అనగానే మనకు గుర్తొచ్చే అంశాలు ఏంటో నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నా క్లాసులో నా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అంశాలే ఇవి. ఒకటి, మొదటి దేవరాయలు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి అంశం కంసాలి కూతురు యుద్ధం. ఈ కంసాలి కూతురి యుద్ధం అనేది ఏ విజయనగర రాజు కాలంలో సంభవించింది లేదా జరిగింది అంటే మొదటి దేవరాయలు ఫ్రెండ్స్. సో అక్కడేమో బహ్మనీ సుల్తాన్ అనే ఒక సుల్తాన్ ఉంటాడు. విజయనగర సామ్రాజ్యానికి పక్కనే బహ్మనీ రాజ్యం ఉంటుంది. ఆ బహ్మనీ రాజ్యానికి సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా. ఈ ఫిరోజ్ షాకి మొదటి దేవరాయలకి యుద్ధం జరుగుతుంది. సింహాసనం ఎక్కగానే మొదటి దేవరాయలు. ఎందుకు అంటే ఫెరిస్టా అనేటటువంటి ముస్లిం చరిత్రకారుని ప్రకారం ముద్గల్ గ్రామానికి చెందినటువంటి నెహల్ అనేటటువంటి ఒక అందమైన కంసాలి కుమార్తెను మొదటి దేవరాయలు ఇష్టపడతారు. సో ఆమెను రక్షించడం కోసం ఫెరోజ్ మొదటి దేవరాయలతో యుద్ధం చేశాడు అని తెలియజేస్తున్న చరిత్రకారుడు ఎవరు అని ఎగ్జామ్స్లో అడుగుతారు. ఫెరిస్టా వెరీ ఇంపార్టెంట్. కానీ సయ్యద్ అలీ మాత్రం ఇంకొక చరిత్రకారుడు, ఇతను కేవలం ఇది మతపరమైన యుద్ధము, కంసాలి కథ అనేది కల్పితమని వాదిస్తాడు. సో మొత్తానికి కంసాలి కూతురు యుద్ధము అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి విజయనగర రాజు ఎవరు అంటే మొదటి దేవరాయలు. ఇక మొదటి దేవరాయలు అనగానే గుర్తు రావాల్సినటువంటి అత్యంత ముఖ్యమైన అంశము ఏది అంటే సామ్రాజ్యానికి జీవనాడి అయినటువంటి విజయనగర సామ్రాజ్యానికి ఒక జీవనాడి అయినటువంటి తుంగభద్ర నదిపై ఆయన ఆనకట్ట నిర్మించాడు. సి ఫ్రెండ్స్, ఇది తుంగభద్ర నది. తుంగభద్ర నదికి అడ్డంగా మొదటి దేవరాయలు ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేశాడు. దిస్ ఇస్ డ్యామ్. డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయటమే కాకుండా ఈ డ్యామ్ నుంచి కాలువలు తవ్వించాడు. దాదాపు 15 మైళ్ళ కాలువను కొండలను తొలిపించి మరీ రూపొందించడం జరిగింది. ఈ కాలువల ద్వారా వీరు నిర్మించినటువంటి విజయనగరానికి నీటిని అందించడం జరిగింది. దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ ఈవెంట్. దీని మీద ఎన్నోసార్లు ఎగ్జామినర్ ప్రశ్న అడగడం జరిగింది. సో తుంగభద్ర నది మీద డ్యామ్ను నిర్మించి ఆ తర్వాత ఒక 15 మైళ్ళ కాలువను కట్టించి ఆ కాలువ ద్వారా రాజధాని అయినటువంటి విజయనగర నగరానికి నీటిని అందించినటువంటి వ్యక్తి మన మొదటి దేవరాయలు. ఫ్రెండ్స్ దయచేసి ఇది గమనించాలి. ఆ తర్వాత మనం రెండవ దేవరాయల గురించి నేర్చుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ రెండవ దేవరాయలు గజబెంటకార అనేటటువంటి బిరుదును పొందాడు. ఎందుకు అంటే అతన్ని ఏనుగులను పట్టుకోవటంలో అతనికి నైపుణ్యం ఉంది అండ్ ఆసక్తి కూడా ఉంది. అదేవిధంగా ఇతన్ని దక్షిణ సముద్రాధీశ్వర అని కూడా పిలుస్తారు, లార్డ్ ఆఫ్ ది సదర్న్ ఓషియన్. ఎందుకంటే ఇతని కాలంలో ఏకంగా శ్రీలంకను విజయనగర రాజులు జయిస్తారు. సో ఫ్రెండ్స్, ఇట్లా ఆసక్తికరమైన అంశాలతోటి మనం నేర్చుకున్నట్లయితే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. సైన్యంలో పెద్ద ఎత్తున ముస్లింలను నియమించుకున్నటువంటి విజయనగర రాజు కూడా రెండవ దేవరాయలు. ఆయన మసీదులు కట్టించి తన సింహాసనం ముందు ఖురాన్ ఉంచి గౌరవించినటువంటి వాడు అని మనం చరిత్ర పుస్తకాల్లో చదువుతాం. సో ఫ్రెండ్స్, ఫెరిస్టా అనే వ్యక్తి చరిత్రకారుడు 2000 మంది ముస్లిం అధికారులు ఈయన దగ్గర ఉన్నారని చెప్తారు. ఈ విధంగా ఆసక్తికరంగా మనం నేర్చుకుంటూ వెళ్ళినట్లయితే ఇన్ఫ్యాక్ట్ ఈ రెండవ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యం యొక్క టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ ఇది. మొత్తం ఆంధ్ర ప్రాంతంతో సహా దక్షిణ భారతదేశమే కాకుండా శ్రీలంక కూడా ఫ్రెండ్స్, ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని వారు పరిపాలించారు. కాబట్టి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని చాలా ఆసక్తికరంగా మనం క్లాసెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము.
ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ మీకు ఏపీ హిస్టరీ క్లాసెస్ జరుగుతున్నాయి. విజయనగరంలో ఉన్నాము. అతి త్వరలో మిడియల్ ఇండియా కాగానే మోడర్న్ ఏపీ హిస్టరీ స్టార్ట్ చేస్తాము. పాలిటీ క్లాసెస్ కూడా చెప్తూ ఉన్నాము. వన్స్ పాలిటీ ఏపీ హిస్టరీ పూర్తయిన తర్వాత మీకు అందరికీ తెలుసు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ని ఎంత అర్థవంతంగా లాస్ట్ టైం బోధించామో, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ క్లాసుల్ని నెక్స్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.